హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లోకి వచ్చేసరికి మనం రీజియన్ వర్సెస్ మల్టీ రీజియన్. ఓకే, ఒక డేటా సెట్ని మనం క్రియేట్ చేసేటప్పుడు రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలా లేక మల్టీ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలా అని చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు డీటెయిల్డ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క కంట్రీలో మేబీ ఒక్కోసారి మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు, ఒక్కొక్క డేటా సెంటర్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు రీజియన్ వచ్చేసరికి మనం సింగిల్ సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ముంబైలో మనకు డేటా సెంటర్ ఉంది. ఓకే, సో ఒక డేటా సెట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ముంబై సెలెక్ట్ చేసుకుంటే మనం క్రియేట్ చేసే మన డేటా సెట్కి ఒక డేటా సెట్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఓకే, వన్ ఆర్ మోర్ టేబుల్స్. సో ఈ డేటా సెట్కి సంబంధించి ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసినా ఎంత డేటా లోడ్ చేసినా అది ఓన్లీ ముంబై డేటా సెంటర్లో మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా మనం ఆ డేటాని యాక్సెస్ చేయాలన్నా లేదా డిలీట్ చేయాలన్నా లేదా ఆపరేషన్స్ చేయాలన్నా మనం ఆల్వేస్ మన డేటా సెట్ కానీ లేదా మనకు టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ముంబై రీజియన్ డేటా సెంటర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూస్ చేసుకుంటున్నాం మనం డేటా ఏ రీజియన్లో ఉన్న డేటా సెంటర్లో స్టోర్ అవ్వాలనేది మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది రీజియన్ గురించి. మల్టీ రీజియన్ అంటే ఏంటి? ఓకే, సో మల్టీ రీజియన్ అంటే మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యుఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ముంబై అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మల్టీ రీజియన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సింగిల్ రీజియన్ బదులు మల్టీ రీజియన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఒకే ఒక పాయింట్ అనమాట, రీజియన్కి మల్టీ రీజియన్కి డిఫరెన్స్లోకి వచ్చేసరికి. సో మనం ఒకే రీజియన్లో మన డేటా మొత్తం స్టోర్ చేస్తే అంటే విత్ రిప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకే, సో సేమ్ సెట్ ఆఫ్ డేటా 2-3 రిప్లికేషన్ కాపీస్ మొత్తం డేటా అంతా రిప్లికేషన్తో కలిపి అదే డేటా సెంటర్లో స్టోర్ అయితే ఎప్పుడైనా ఆ డేటా సెంటర్ క్రాష్ అయినా కానీ లేదా ఏదైనా ప్రాబ్లం అంటే పవర్ ఇష్యూ కావచ్చు, ఏదైనా ప్రాబ్లంతో ఆ డేటా సెంటర్ వర్క్ అవ్వకపోతే అలాంటి సిచ్యువేషన్లో మనం డేటాని రీడ్ చేయలేము లేదా డిలీట్ చేయలేము. సో ఇలాంటి ఆపరేషన్స్ మనం చేయడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే రియల్ టైంలోకి వచ్చేసరికి మల్టీ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మన డేటా అనేది ఒక కాపీ మేబీ యుఎస్ రీజియన్లో స్టోర్ అయితే సెకండ్ సిమిలర్ కాపీ వచ్చేసి ముంబై రీజియన్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే మల్టీ రీజియన్ వలన ఉపయోగం ఏంటంటే ఇన్ కేస్ ఒక డేటా సెంటర్ రెస్పాండ్ అవ్వకపోయినా క్రాష్ అయినా కానీ సేమ్ డేటాని మనం ఇంకొక డేటా సెంటర్ నుంచి రీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి రీజియన్ వర్సెస్ మల్టీ రీజియన్. ఓకే, సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ మల్టీ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.